పూజా ఖేడ్కర్. ఈ పేరు ఈ మధ్యకాలంలో వార్తల్లో మారుమోగుతోంది. ట్రైనింగ్లో ఉన్న ఓ ఐఏఎస్ అధికారిని గురించి ఇంత కాంట్రవర్సీ కావడం బహుశా యూపీఎస్సీ చరిత్రలో ఇదే ఫస్ట్ టైం కావచ్చు. అయితే విచిత్రంగా పూజా గురించే కాదు, ఆమె ఫ్యామిలీ గురించి కూడా ఆరోపణలు రావడం ఇందులో విశేషం. అయితే అసలు ఈ పూజా ఖేడ్కర్ ఎవరు, ఆమె బయోడేటా ఏంటి, ఆమె మీద ఆరోపణలేంటి, ఆమె పేరెంట్స్ మీద ఆరోపణలేంటి అన్నీ ఒక్కొక్కటిగా డీకోడ్ చేద్దాం. మొదటగా పూజా ఖేడ్కర్ 2023 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. పూణే అసిస్టెంట్ కలెక్టర్గా పోస్టింగ్లో ఉన్నారు. ఆమె రూల్స్ గేల్స్ జాన్తానై అంటూ తన ప్రైవేట్ ఆడియో కారుకి ప్రభుత్వ వాహనాలకు మాత్రమే వినియోగించే ఎర్రరంగు బుగ్గలు, అలాగే గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర అనే స్టిక్కర్ని వాడుకున్నారంటూ ఫస్ట్ టైం పూణే కలెక్టర్ చీఫ్ సెక్రటరీకి కంప్లైంట్ ఇచ్చారు. వీఐపీ నంబర్ ప్లేట్ కావాలని, ఫలానా వసతులు కావాలంటూ ఆమె గొంతెమ కోరికల చిట్టా బయటపెట్టారు. తాను ఉండడానికి ఇల్లు అడిగిందని, ఓ కారు అడిగిందని చెప్పారు. అయితే ప్రొబేషన్లో ఉన్న ఐఏఎస్ అధికారులెవరికీ 2 ఏళ్ల వరకు ఇలాంటి సౌకర్యాలు ఉండవు. అయితే ఆమె ఇవన్నీ తనకు కావాలని డిమాండ్ చేసింది. ఆమె తండ్రి మాజీ ప్రభుత్వ ఉద్యోగి కూడా రూల్స్ అన్నీ తెలిసి కూడా ఆయన కూడా తన కూతురికి ఇవన్నీ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు. ఇక ఫేక్ సంగతికొద్దాం. ఆమె తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. మొన్నటికి మొన్న 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా కూడా పోటీ చేశారు. తన ఆస్తులు 40 కోట్లని అఫిడవిట్లో చెప్పారు. అంటే 40 కోట్ల ఆస్తులున్న ఆమె పేదల కోసం కేటాయించిన ఓబీసీ సర్టిఫికేట్ పెట్టి యూపీఎస్సీ ఎగ్జామ్స్లో మోసం చేసినట్టు కనిపిస్తోంది. ఓబీసీ కోటా, అలాగే విజువల్లీ ఇంపేర్ అంటే కళ్ళు సరిగా కనిపించని వాళ్ల కోటాలో ఆమె ఈ జాబ్ కొట్టింది. అంతేకాదు మెంటల్లీ ఇల్నెస్ అని సర్టిఫికేట్ కూడా పట్టుకొచ్చింది. అయితే ఆమె కళ్లకు టెస్టుకు రమ్మని ఎయిమ్స్ వాళ్లు కబురు పంపిస్తే అక్కడికి కూడా వెళ్లకుండా ఎగ్గొట్టేసింది. ఇక ఫ్యామిలీ సంగతి చెప్పాల్సిన పనిలేదు. గతంలో ఓ భూమి వివాదానికి సంబంధించి పూజా వాళ్లమ్మ ఓ గంతో కొందరిని బెదిరించిన ఘటన తాజాగా వెలుగు చూసింది. అప్పట్లో వాళ్లు కేసు పెట్టడంతో ఓ 5 రోజులు పోలీసులకు దొరకకుండా పారిపోయారు కూడా. ఇలాంటి మరికొన్ని ఘటనలు కూడా పూజా ఎపిసోడ్లో ఉన్నాయి. ఇప్పుడు ఆమెని యూపీఎస్సీ వెనక్కు పిలిచింది. ఇక ఏం జరుగుతుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.